ప్రభు నామంలో అందరికీ వందనాలండి. ఇక్కడ ధనవంతుల గురించి మనము చెప్పుకుందామంటే చిన్న వాక్యము. తిమోతికి రాసినటువంటి పత్రిక 1 తిమోతి 6:17 చూసుకుందామండి. ధనవంతులు ఎలా ఉండాలని ఇక్కడ పత్రికలో చెప్పబడుతుందండి. ధనవంతులు ఎలా ఉండాలంటే గర్విష్ఠులు కాకుండా ఉండాలంటే, ధనము నాశనానికి ముందు గర్వం నడుస్తుందంటండి. అయితే ధనం ఉన్న వాళ్ళందరూ గర్విష్ఠులుగా ఉంటారంటే చెప్పలేమండి. దేవుడి కోసం కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు. నీ ధనం ఎక్కడో నీ హృదయం అక్కడ. అయితే బైబిల్ వాక్యంలో ఒకటి ఉంది, ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము, కానీ ధనవంతులు పరలోక రాజ్యాన్ని చేరుకోలేరు అని చెప్పేసి బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. దగ్గర డబ్బు ఉందా, జీవం గల దేవునికి పరిచర్యకు ఉపయోగించండి, లేదా బీదలకు సహాయం చేయండి. బీదలకు సహాయం చేసినప్పుడు ఒక పూట భోజనం, సహాయం అంటే ఏంటో మీ ఆస్తుపాస్తులు పంచిపెట్టమని కాదు, ఒక పూట భోజనం పెట్టినా కూడా వాళ్ళకి ఎన్నో దీవులు మీకు వస్తాయి. యెహోవాకు అప్పిచ్చువాడు అంటే, బీదలను కరుగనిచ్చేవారు యెహోవాకి అప్పిచ్చువాడు అని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్పబడుతుందండి. ధనవంతులు గర్విష్ఠులు కాకుండా ఇహమందు మాత్రమే మనం ఉంటాం. ఈ ధనంతో చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటని ఆలోచన చేసి దాని ప్రకారం జీవించాలని బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంటండి. అందుకనే ఎవరు గర్విష్ఠులు కాకోకుండా, నాశనాన్ని కొని తెచ్చుకోకుండా ఈ చిన్న వాక్యాన్ని ప్రభు పేరిట మీకు చెప్తూ నాకు నేను హెచ్చరించుకుంటూ వందనాలు.